శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. కాళీ అమ్మవారి యొక్క ప్రతిష్ఠ చేయాలి అని అనుకున్న వాళ్ళు, లేదు అనంటే ఆ యొక్క ఉగ్ర స్వరూపమైనటువంటి కాళీ అమ్మవారి యొక్క శక్తి అక్కడ ఉండాలి అని అనుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క యంత్రం ఏదైతే ఉందో, ఈ విధంగా యంత్రాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏదైనా కూడా ఒక మంచి శుభ తిథి చూసుకోండి. అంటే ఏకాదశి, లేదు అనంటే ద్వాదశి, విధియ, తదియ ఇలా మంచి తిథి చూసుకోండి. అలాగే ఆ యొక్క మంచి రోజు చూసుకొని, ఆ యొక్క తిథి చూసుకున్న దాని తర్వాత ఒక రాగి రేకు తీసుకోండి. ఓ రాగి రేకు తీసుకొని సూదిగా ఉండేటువంటిది ఏదైనా కూడా వాడి, దాని మీదన ఎటువంటి ద్రవ్యాలు, పదార్థాలు మీరు వాడాల్సినటువంటి అవసరం లేదు. ఆ యొక్క సూది దాంతో నేను చూపించబోయేటువంటి ఈ యొక్క యంత్రాన్ని దాని మీదన వెయ్యండి. ఈ యొక్క సూది దాంతో ఆ యొక్క రాగి రేకు మీదన జాగ్రత్తగా ఆ యొక్క యంత్రం నేను చూపిస్తున్నటువంటిది వెయ్యండి. వేసిన దాని తర్వాత దాని యొక్క మచ్చ చిహ్నం అంటూ దాని మీదన పడిపోతుంది. అప్పుడు కాళీ అమ్మవారిని తలుచుకుంటూ ఆ యొక్క యంత్రాన్ని జాగ్రత్తగా మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకుని దాని మీదన కాసంత పసుపు, కుంకుమ కేవలం ఒక చిటికెడు మాత్రమే వేసి, అగరబత్తిలు వెలిగించి ధూపం అనేటువంటిది ఆ యొక్క యంత్రానికి ఇచ్చి, ఒక పట్టికి బెల్లం గానీ, బెల్లం ముక్క గానీ, పంచదార గానీ, అరటిపండు గానీ ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి ఆరతివ్వండి. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్. ఇది యంత్ర గాయత్రి. ఏ యంత్రానికైనా చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇది ఒక్క మారు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఎవరికైనా కూడా ఏదైనా కూడా ఒక అమ్మవారి యొక్క మంత్రం అనేటువంటిది తెలిసి ఉండుంటే, లేకపోతే ఉపాసన చేస్తూ ఉండుంటే గనుక ఖచ్చితంగా ఆ యొక్క మంత్రాన్ని ఆ యొక్క యంత్రం ముందర కూర్చొని ఒక 108 సార్లు జపం చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఆ యొక్క కాళికా అమ్మవారిని తలుచుకొని అప్పుడు ఆ యొక్క యంత్రాన్ని అట్టే పెట్టుకుని ఉంచుకోవచ్చు మీ యొక్క పూజా మందిరంలో. లేనిచో భగవత్ విగ్రహం, కాళీ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠకి కూడా ఇది యొక్క యంత్రం అనేటువంటిది పెట్టుకుని దాని మీదన విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లయితే చాలా శక్తివంతమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుందనమాట. ఈ యొక్క యంత్రాన్ని ఆరాధన చేసినా, లేకపోతే ఈ యొక్క యంత్రం మీదన కాళికా అమ్మవారి యొక్క ప్రతిష్ఠ చెయ్యబడి ఉంటే, ఆ యొక్క అమ్మవారిని ఆరాధన చేసిన దుష్టగ్రహ బాధలు, అలాగే దుష్ట ప్రయోగ బాధలు, పీడకలలు, చెడుపులు, ఇట్లాంటి బాధలు అన్నీ కూడా దూరమైపోయి తొలగిపోతాయి. ఎవరి పట్లైనటువంటి ప్రభావాలు ఉంటే తొలగిపోతాయి. వాళ్ళు ఇంతకు ముందే దానికి బాధ్యులయ్యారు, వాళ్ళు ఇబ్బంది పడి బాధపడుతున్నారు అంటే నిర్మూలన అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి సోకకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా రక్షింపబడతారనమాట. చెడుపులు కానీ, దుష్ట గ్రహ బాధలు అవ్వచ్చు, దుష్ట ప్రయోగ బాధలు అవ్వచ్చు, లేకపోతే రాత్రులు రాకూడనటువంటి చెడు కళలు, పీడ కళలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనుకోండి. ఇవన్నీ కూడా తొలగిపోయి సుఖం అనేటువంటిది, సుఖకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.